నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మీ పాలనలో స్వేచ్ఛకు సంఖ్యలు వేశారు. మా పాలనలో స్వేచ్ఛకు కేర్ ఆఫ్ ఏపీని మార్చారు. కూటమిని కొనియాడిన యాదవ నేతలు. ఇల్లు కూల్చి కుటుంబాన్ని రోడ్డు పాలు చేశారు. ఇందిరమ్మ పాలన నుంచి వ్యవసాయం చేసుకుంటున్నాం. తమ భూమి కోసం పోరాటానికైనా సిద్ధం. బాధితుల ఆవేదన. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 5 ఏళ్ల పాటు సాగిన అక్రమ ఆక్రమణల ప్రక్షాళనలో రాజీ పడే ప్రసక్తే లేదు స్పష్టం చేసిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి. 6 నెలల కాలంలో సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు పటిష్టమైన చర్యలు. సీఎం సూచనలకు అనుగుణంగా సామాన్య భక్తులకు పెద్దపీట. తిరుమల పవిత్రత కాపాడేందుకు పటిష్ట చర్యలు. టీటీడీఓ శ్యామలారావు వెల్లడి. వార్తల్లోని వివరాలు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో స్వేచ్ఛకు సంఖ్యలు వేసి కబ్జాలు, దోపిడీలు, హత్యాకాండలతో ప్రశ్నించిన వారి స్వేచ్ఛను హరించి గుండాయిజాన్ని చలాయించారని, ఈ ఫ్యాన్ పార్టీ పాలనకు భిన్నంగా ఎన్డీఏ కూటమి పాలనలో రాష్ట్రం మొత్తం స్వేచ్ఛాయుతంగా భయానికి చోటులేని స్టేట్గా పాలన కొనసాగిస్తున్నారని టీడీపీ యాదవ నేతలు కూటమి ప్రభుత్వాన్ని కొనియాడారు. ఈ ఫ్యాన్ పార్టీ పాలనకు భిన్నంగా ఎన్డీఏ కూటమి పాలనలో రాష్ట్రం మొత్తం స్వేచ్ఛాయుతంగా భయానికి చోటులేని స్టేట్గా పరిపాలన కొనసాగిస్తోందని అన్నారు. టీడీపీ యాదవ నేతలు అన్న అనిత యాదవ్, శంకర్, శ్రీరాములు, బాల, శేఖర్ యాదవులు కూటమి ప్రభుత్వాన్ని కొనియాడారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ, జగనన్న జన్మదినం రోజున మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తమ సీఎం చంద్రబాబును విమర్శించడంలో అర్థం లేదని ఖండించారు. దేశంలో వైసీపీ ఏ పార్టీ దోచుకునే విధంగా రాష్ట్రాన్ని దోచేసిందని గత వైకాపా పాలన తీరును గుర్తు చేశారు. ఇప్పుడు నిన్న ఎవరైతే మాట్లాడారో కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, వైసీపీ బృందం కావచ్చు, బర్త్డే వేడుకలు జగన్మోహన్ రెడ్డి గారిది వేడుకలు చేశారు. చేయడంలో మంచిదే. వాళ్ళ పార్టీకి వాళ్ళు వచ్చి వేడుకలు చేసుకొని వెళ్తే అందరూ దాన్ని స్వాగతిస్తారు. ఆయన మాట్లాడుతూ అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన 15 రోజులకే ఢిల్లీకి వచ్చారు. మేము ఇప్పుడు ఘనంగా పార్టీలు చేసుకుంటున్నాం. ఇది మా ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు 3 ఏళ్ళైనా బయట రాలేదు, ఒక పార్టీ కార్యక్రమంలో పాల్గొనలేదు అని చెప్పి ఇలా మాట్లాడారు. ఇది మాకైతే మా బాబు గారిని ఇలా అనడం చాలా బాధేసింది. మీ ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రతిపక్షానికి ఒక గౌరవం లేదు. ఎక్కడికక్కడికి అరాచకాలు చేస్తూ ఎవరిని బయట రానియకుండా భయభ్రాంతులకు గురి చేసి అలాంటి ప్రభుత్వం ఇప్పుడు మా టీడీపీ ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిందో ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఈ కళ్యాణ మండపాల్లో బర్త్డే పార్టీలు కావచ్చు, లేదంటే ఢిల్లీకి మీ యాత్రలు కావచ్చు, ఏదైనా ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన గౌరవం టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ ఇస్తూనే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యక్తి 3.5 లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చారన్న, అన్ని కోట్లు ఇచ్చిన ఆయన 11 సీట్లకి ఎందుకు పడిపోయారు? మీలో ఎక్కడ ఈ తప్పులు జరుగుతున్నాయని ఇలాంటివి సమన్వయం చేసుకోండి. అంతేగాని మీరు బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లేదంటే కార్యకర్తల్ని తొత్తులు వీళ్ళు కార్యకర్తలు కాదని ఇలాంటి పదజాలం ఏదైతే ఉందో చాలా మేము పెద్ద ఎత్తున ఖండిస్తున్నాము. ఇదైతే పద్ధతి కాదు. ఇంకోటి ఏమన్నారు మాట్లాడుతూ, పొట్టు పోయింది సత్వం మిగిలింది అని ఓ మాట అన్నారు. పొట్టు ఉంది, గాలికి ఎగురుతోంది, సత్వం మొత్తం పోయింది. కాబట్టే 60,000 మెజారిటీతో కూటమి ప్రభుత్వం తిరుపతిలో ఉన్నది. మీరు మెజారిటీ లేకుండా ఇలా బర్త్డే ఫంక్షన్లు చేసుకుంటూ ఇక్కడ ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. ఎక్కడికక్కడ అభివృద్ధి చేశారు, రోడ్లు వేశారు. ఎలాంటి రోడ్లు వేసాం? రోడ్లు వేసింది అయితే తిరుపతిలో అది మర్చిపోదగ్గవింది. కానీ ఎలాంటి నాసిరకం రోడ్లు వేయడం ఏంటి, దాని టీడీఆర్ బాండ్లు ఏంటి, మీరు చేసిన అరాచకాలు ఏంటి అనేది మరిచిపోయి మాట్లాడుతున్నారు. ఇదైతే సబబు కాదు. వెనకటికి నా కోడి కూయందే తెల్లారదని అన్నాడంటే వాడు. అలాగే ఉంది జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడుతున్న విధానం. ఆయన ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని అరాచకాలకు, అన్యాయాలకు, దోపిడీలకు, దౌర్జన్యాలకు పెట్టింది పేరుగా పరిపాలన గావించిన జగన్మోహన్ రెడ్డి నా పరిపాలనలోనే అభివృద్ధి జరిగింది అని హాస్యాస్పదమైన వ్యాఖ్యలు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. అభివృద్ధి ఎలా ఉంటుందో 2014 నుంచి 19 వరకు చేసిన పరిపాలన గురించి తెలుసుకోవాలి ఆయన. ఇప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేపట్టిన వెంటనే ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారనేది ఆలోచించాలి. ప్రతిపక్షానికి ఇచ్చిన విలువలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు నువ్వు పాదయాత్ర చేసినావు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతిపక్షాలు గౌరవించాలి కాబట్టి ఈ రోజు
అధికారం ఉన్నప్పటికీ వాళ్ళని ఎటువంటి ఇబ్బందులకు గురి చేయకుండా పరిపాలన వైపు దృష్టి సారించినటువంటి చంద్రబాబు నాయుడు పొగడాలి కానీ నువ్వేంటయ్యా మాట్లాడేది? అర్థం లేని. వేదాంతపురం పంచాయతీ అవిలాల గ్రామం సర్వే నంబర్లు 513/16, 513/19లోని 2 ఎకరాల భూమిని ఇందిరమ్మ పాలనలో 1971లో తనకు ప్రభుత్వం ఇచ్చిందని, దీనిని రాజకీయంగా కబ్జా చేయడానికి ప్రయత్నించే కోణంలో తన వారసులు ఈ భూమిని పంచుకుని నిర్మించిన 5 ఇళ్లను 2 రోజుల క్రితం తెల్లవారుజామున కూల్చివేశారని కారమంచి మునుస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. వేదాంతపురం పంచాయతీ అవిలాల గ్రామం సర్వే నంబర్లు 513/16, 513/19లోని 2 ఎకరాల భూమిని ఇందిరమ్మ పాలనలో 1971లో తనకు ప్రభుత్వం ఇచ్చిందని, దీనిని రాజకీయంగా కబ్జా చేయడానికి ప్రయత్నించే కోణంలో తన వారసులు ఈ భూమిని పంచుకుని నిర్మించిన 5 ఇళ్లను 2 రోజుల క్రితం తెల్లవారుజామున కూల్చివేశారని కారుముంచి మునుస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా ముందు మునుస్వామికి సంబంధించిన 5 కుమారులు, 1 కుమార్తె వారి సంతానంతో కలిసి వచ్చి ప్రెస్ క్లబ్లో మీడియాకు మొరపెట్టుకున్నారు. తిన్నా తినకపోయినా ఈ భూమిలోనే వ్యవసాయం చేసుకుంటూ జీవించామే కానీ భూమిని వదిలిపోలేదని కథ చరిత్రను తెలియజేశారు. దీనిపై సీఎం చంద్రబాబు, ఉప సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి తమ కుటుంబాలకు న్యాయం చేయాలని వేడుకున్నారు. విలేకరుల సమావేశంలో కుటుంబ సభ్యులు, కార్యమంత్రి చంద్రబాబుతో పాటు 6 కుటుంబాలకు సంబంధించిన పెద్దలు, పిల్లలు పాల్గొన్నారు. ఒక చిన్న రేక్ షెడ్ వేసుకొని దాంట్లో కరెంటు మీటర్ చేసుకొని పన్నులు కట్టుకుంటూ దాంట్లోనే జీవనాధం చేసుకుంటూ మనిషికి ఒక ఆవు అవి పట్టుకొని దాంట్లో గిడ్డి పంచుకుంటూ మేము దాంట్లో జీవిస్తున్నాం. ఇప్పుడు మన శుక్రవారం రోజు అర్ధరాత్రి 3:30 ఆ టైంలో రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు అందరూ వచ్చి మమ్మల్ని అంతా పిల్లజల్లంతా బయట లాగి బయట వేసి మొత్తం రేక్ షెడ్లతో కూడా కొట్టేసినారు. వర్షాలు పడుతున్నాయి, మాకు ఎటువంటి ఆధారాలు లేవు. గవర్నమెంట్ మాకు ఎక్కడ 1 సెంటు భూమి కూడా డీపట్టా నమూనా ఎక్కడ ఇచ్చినట్టు దాఖలాలు ఏడలేదు. మాకు ఆ రోజు ఇంద్రమ్మ గారు ఇచ్చిన భూములనే, మా నాన్నగారికి ఇచ్చిన భూములనే మేము పంచుకొని దాంట్లోనే మేము జీవిస్తున్నాం. నేను పక్కగా ఆ రోజు నుంచి ఈ రోజుకి టీడీపీ నాయకుడిని. టీడీపీలో నేను కార్యకర్తగా ఫస్ట్ నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి టీడీపీలోనే నేను పనిచేసుకుంటున్నా. అదే కూటమి గవర్నమెంట్లో నాకు అన్యాయం జరిగింది. అదే వైసీపీ గవర్నమెంట్లో కూడా నన్ను ఎవరు టచ్ చేయలే. అంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో నన్ను ఎవరు టచ్ చేయలే. నేను టీడీపీలోనే పనిచేస్తున్నాను. ఈరోజుకి టీడీపీ కార్యకర్తను నేను. కూటమి గవర్నమెంట్లో ఈరోజు కొంతమంది నాయకులు, పెద్ద తలలు మా భూమిని కబ్జా చేసి మమ్మల్ని అందరినీ తరిమి మా భూమిని కబ్జా చేయాలని ప్లానింగ్తో రెవెన్యూ డిపార్ట్మెంట్ని ఉపయోగించుకొని మమ్మల్ని ఈ విధంగా రాత్రిలో ఇబ్బంది పెడుతున్నారు సార్. కాబట్టి మీరే మాకు, మీ మీడియా వారి మమ్మల్ని కాపాడవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. భారతదేశం గర్వించదగ్గ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలను తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎస్వి యూనివర్సిటీలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, రామానుజన్ తమిళనాడు రాష్ట్రం ఈరోడులో జన్మించి 20వ శతాబ్దంలో ప్రపంచంలోని గొప్ప గణిత మేధావుల్లో ఒకరిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారని కొనియాడారు. శుద్ధ గణితంలో ఆయనకు ప్రామాణికంగా శిక్షణ లేనప్పటికీ గణిత విశ్లేషణ, సంఖ్యాశాస్త్రం, అనంత శ్రేణులు, భిన్నాలు లాంటి గణిత విభాగాల్లో విశేష పరిశోధన చేసి దాదాపు 3900 గణిత సూత్రాలను కనుగొన్నారని పేర్కొన్నారు. గణితంలో ఆయన చేసిన పరిశోధనను మెచ్చిన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఆయనను ఇంగ్లాండ్కు ఆహ్వానించి ఆయన పరిశోధనలు తెలుసుకున్నారని గుర్తు చేశారు. నేటి విద్యార్థులు ఆయనను స్ఫూర్తిగా తీసుకుని గణితంలో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగ కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్య యాదవ్, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ మన వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. ఈరోజు మనమంతా గణితాన్ని, మ్యాథ్స్ని సులభతరంగా మనం తెలుసుకుంటున్నామంటే అది శ్రీనివాస రామానుజన్ గారి ఘనత. గణిత శాస్త్రంలో ఆయన మనకి 3800 సూత్రాలను కనుగొని మనకి సులభతరంగా గణితాన్ని అర్థమయ్యే విధంగా మనకి చెప్పారు. 20వ శతాబ్దంలో ప్రపంచంలో గణిత మేధావుల్లో మన శ్రీనివాస రామానుజన్ గారు ఒకరు. అలాంటి గణిత మేధావి ఈరోజు ప్రతి ఒక్కరూ
సులభతరంగా గణితాన్ని నేర్చుకుంటున్నారంటే ఆయన గొప్పదనమే. ఆ మహనీయుని విగ్రహానికి ఈరోజు పుష్పాలంకరణ చేసి జయంతి సందర్భంగా మేము నివాళులర్పిస్తున్నాం. చిన్న కాలమే ఎన్నో సిద్ధాంతాలను ప్రతిపాదించారు, సూత్రాలను ప్రతిపాదించారు. అతను పాఠశాల విద్య కుంభకోణంలోను, తర్వాత పచ్చియప్పన్ కళాశాలలోను చదువుకొని తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పనిచేశారు. తర్వాత 1729 అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దాదాపు 3900 సిద్ధాంతాలు పైగా గణిత శాస్త్రంలో ప్రతిపాదించాడు. చాలా తక్కువ కాలం బ్రతికే కూడా గణిత శాస్త్రానికి మన భారతదేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాడు. గణిత శాస్త్ర మేధావిగా కీర్తించాడు. ఆయన జయంతి ఈరోజు ఆయన స్మరించుకుని రాబోయే జనరేషన్ కూడా భవిష్యత్తులో కూడా మన పిల్లలందరూ కూడా ఆ మాదిరి చదువుకొని శాస్త్రజ్ఞులై భారతదేశానికి కీర్తి తీసుకొస్తారని కోరుకుంటున్నాను. స్మగ్లింగ్ ను ప్రోత్సహించిన సినిమాకు తెలంగాణ ప్రభుత్వం రాయితీలు ఇచ్చిందంటూ సిపిఐ నేత నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మగ్లింగ్ ను గౌరవంగా చూపించిన పుష్ప సినిమా సమాజానికి ఏం సందేశం ఇస్తుందని ఆయన ప్రశ్నించారు. అలాంటి సినిమాకు సబ్సిడీ ఇచ్చిన ప్రభుత్వమే సంధ్యా థియేటర్ ఘటనలో తొలి ముద్దాయిని విమర్శించారు. సంధ్యా థియేటర్ ఘటన సభ్య సమాజం సిగ్గుతో తలవంచి తీవ్రంగా ఖండించాలన్నారు. ప్రభుత్వం పుష్ప సినిమా చిత్ర యూనిట్ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పుష్ప సినిమా రిలీజ్ సందర్భంగా ఈ అల్లు అర్జున్ ఆ సినిమాకి వెళ్ళడం, ఆ తొక్కిసారి జరగడం, అందులో రేవతి అనే ఒక మహిళ చనిపోవడం, ఆమె సినిమా చూడడానికి వచ్చింది టికెట్ కొనుక్కొని. అల్లు అర్జున్ చూడడానికి రాలేదు. కొడుకు 9 ఏళ్ల పిల్లవాడు, అతని చావుతులో ఉన్నాడు. ఆ మరణం పట్ల సిపిఐ తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తా ఉన్నాను. వాడి కుమారుడిగా కోలుకోవాలని కోరుతా ఉన్నాను. అసలు ఈ సంఘటన చాలా ఘోరమైంది. పుష్ప సినిమా అనేది ఒక ఎర్రచంద్రం స్మగ్లింగ్ సంబంధించినటువంటి హీనమైన సినిమా. అది సందేశం ఏమి ఇస్తుంది? స్మగ్లింగ్ మాకు చేసుకోమని చెప్పేసి ఇస్తుందా? అలాంటి సినిమాలో అనేక అసహ్యకర సీన్స్ ఉన్నాయి. కూర్చుంటే ఒకసారి, లేస్తే ఒకసారి చెప్పేసి లేదంటే ఇంకో సినిమా అని, ఈ పద్ధతుల్లో ఒక బూత్తో కూడుకున్నటువంటి పాటలు, సెక్స్ సినిమాలు పెట్టి, స్మగ్లింగ్ పెట్టి, ఈ రెండు సమాజానికి చెడపడలేనిది. దాన్ని ఎక్స్పోజ్ చేసేందుకు గవర్నమెంట్ సిగ్గు లేకుండా వాళ్ళకి ప్రోత్సహించింది టికెట్లు పెంచుకోవడానికి. ఆ 700, 1000 రూపాయలు, 3000 రూపాయలు పెంచుకోవడం టికెట్ ఇస్తే 3000 రూపాయలు ప్రభుత్వం ప్రకటిస్తే వాడు 6000 రూపాయలకు అమ్ముకున్నాడు. అంటే ప్రభుత్వం ఎందుకు చేయాలా? అదేమన్నా ఆదర్శమైన సినిమా? అదేమన్నా ఇది జాతి సమాజానికి ఉపయోగపడే సినిమా కాదు కదా. కాబట్టి ప్రభుత్వం అట్లాంటి ప్రోత్సహించిన తప్పు. దాన్ని వాళ్ళు ఆ విధంగా చేయకూడదు. రెండవది, ఈ జరిగిన తర్వాత ఘటన తర్వాత రాజకీయ నాయకులందరూ కూడా ఉత్సాహంగా వాళ్ళ ఇంటికి పోతున్నారు, పరిగెడుతున్నారు. సినిమా థియేటర్స్ యాక్టర్స్ అంటే వాళ్ళకి తప్పదు, ఆ రంగంలో పనిచేశారు కాబట్టి. రాజకీయ నాయకులకి ఏంది చీప్ ప్రచారం ఎందుకు జరగాల? ఆ విధంగా ఎందుకు ప్రోత్సహించాలా? ఒక విధంగా అంటే రాజకీయ నాయకులు కూడా నైతిక ప్రవర్తనలు తిరోధకరిస్తా ఉన్నారు. చాలా బాధపడతా ఉన్నారు. అట్లాగనే ఇది ఒక హింసకు కూడినటువంటి సినిమాని ప్రోత్సహించడానికి చేస్తే, అల్లు అరవింద్ లాంటి పెద్ద కుటుంబం అది. అల్లు వాళ్ళ నాన్నగారు శ్రీరాములు కమ్యూనిస్టు ఉద్దండుడు, ప్రజాటువంటి కళాకారుడు, సినిమా రంగంలోని పైకి ఆదర్శం చేసేవాడు. ఆ కుటుంబంలో ఇట్లాంటి జరుగుతున్నప్పుడు దాన్ని వాళ్ళు ఏదో అవమానంగా ఫీల్ అయ్యి దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. ఇది ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వం ఇట్లాంటి వైఖరి పైన కఠిన వైఖరి తీసుకోవాల్సింది. పోలీసులు తప్పులేం లేదు, వాళ్ళకి అంచుకోవడానికి పడలేదు. ఇట్లాంటి భవిష్యత్తులో జరగకుండా కావాల్సిన ఏర్పాట్లు అటు సినిమా ప్రేక్షకులు తీసుకోవాలి, సినిమాలో ఉన్న నాయకులు, కళాకారులు తీసుకోవాలి, రాజకీయ నాయకులు తీసుకోవాలి, తర్వాత ప్రగతిశీల కావాల్సిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి హింసతో కూడినటువంటి సినిమాను ప్రోత్సహించే చర్యలకి తీవ్రంగా ఖండించాలని కోరుతున్నాం. ఆ అమ్మాయికి, చనిపోయిన అమ్మాయికి పుష్ప సినిమా పారితోషికం అవసరం లేదు. అది అవమానమే. ప్రభుత్వం సహాయం చేయాలి, సభ్య సమాజం మనం సహాయం చేయాలి, ప్రజలందరూ సహాయం చేయాలి. మేము కూడా ఆ విధంగా కోరుకుంటున్నాం, ఆ విధంగా సహాయం చేస్తాం. ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తున్నాం. ఈ జరిగిన సంఘటనకి విచారం అయితే వస్తా ఉన్నాను. తిరుపతి నగరంలోని ఎమ్మార్పల్లి యూత్ హాస్టల్ గ్రౌండ్ నందు రాష్ట్ర వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం అయ్యంగార్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో చైర్మన్ సిఆర్ రాజన్ అధ్యక్షతన వన్యకుల క్షత్రియ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం జరిగింది. కూటమి ప్రభుత్వ నాయకులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు సిఆర్ రాజన్ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి మరియు టీడీపీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి సభను ఉద్దేశించి ప్రసంగించారు. తమ అమూల్యమైన సందేశమును పంచుకున్నారు. ఈ సమావేశానికి విచ్చేసిన వన్యకుల క్షత్రియ ఆత్మీయ బంధువులను ఉద్దేశించి ప్రసంగించారు. కార్పొరేషన్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం ప్రసంగిస్తూ వన్యకుల క్షత్రియులు అందరికీ కావలసిన విద్య, ఆర్థిక సహాయ సహకారాలు అందించబడతాయని తెలియజేశారు. వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ గా నియమింపబడిన సిఆర్ రాజన్ని దుశ్శాలువ మరియు గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈరోజు వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్గా గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే విద్యాశాఖ మంత్రులు గవర్నర్ నారా లోకేష్ గారికి, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పురంధేశ్వరి మేడం గారికి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుల పురంధేశ్వరి మేడం గారికి, అందరికి కూడా ఈ కూటమి ప్రభుత్వం తరఫున మా డైరెక్టర్ని మమ్మల్ని చైర్మన్గా అపాయింట్మెంట్ చేసినందుకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం ఎందుకు జరిగిందంటే, ఈ కులంలో వృత్తులు ఎవరెవరు రకరకాల వృత్తుల్లో ఉన్నారు, అందరూ కూడా మా వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏ విధంగా ఆర్థికంగా సహాయపడుతున్న ప్రభుత్వం ఏ విధంగా సహాయపడగలుగుతుందో వాళ్ళ స్కీములు వాళ్ళ ద్వారా తీసుకొని మాకున్న లోపాలను సరిదిద్దుకొని ఆర్థికంగా సాంఘికంగా ముందుకు పోవడానికి, ఈ కులాన్ని ముందుకు తీసుకుపోవడానికి చంద్రబాబు నాయుడు గారు మా మీద ఈ బాధ్యతను ఉంచారు. ఈ బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తూ కులాన్ని అభివృద్ధి పరుచుకుంటూ మంచి మార్గాలను ఏర్పాటు చేసుకుంటూ సంఘంలో మా వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందే విధంగా ప్రయత్నిస్తామని, ఇతర కులస్తులతో పోలిస్తే వాళ్ళలాగా అందరూ కూడా నీట్గా ఉండేట్టుగా తయారు చేస్తామని మా వాళ్ళందరూ కూడా తెలియజేసుకున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి మేడం గారికి, మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం చాలా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై నారా లోకేష్. థ్యాంక్ యూ. 6 నెలల కాలంలో సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు పటిష్టమైన చర్యలు చేపట్టామని, సీఎం సూచనలకు అనుగుణంగా సామాన్య భక్తులకు పెద్దపీట, తిరుమల పవిత్రత కాపాడేందుకు పటిష్ట చర్యలు చేపట్టామని, సర్వదర్శనం భక్తులను క్యూలైన్లో వేచి ఉండే సమయాన్ని తగ్గించామని, లడ్డూ నాణ్యత, పారిశుద్ధ్యం, క్యూలైన్ మేనేజ్మెంట్పై ప్రత్యేక దృష్టి సారించామని టీటీడీఓ శ్యామలారావు వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో టీటీడీఈఓ శ్యామలారావు మాట్లాడుతూ దాతలు నిర్మించిన అతిథి గృహాల పేరు మార్పులకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. 45 అతిథి గృహాలకు టీటీడీ సూచించే పేర్లను దాతలు ఎంపిక చేయాలన్నారు. సీఎం ఆదేశానుసారం మిషన్ 2047 అమలు చేస్తున్నట్లు, 2019 మాస్టర్ను మరింత అభివృద్ధి చేసి అమలు పరిచే విధంగా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. తిరుమల క్షేత్రాన్ని అన్ని ఆధ్యాత్మిక నగరాలకు ఆదర్శంగా నిలుపుతామన్నారు. కాలిబాట, మల్టీలెవెల్ పార్కింగ్, రోడ్ల విస్తరణ, లింక్ రోడ్ల నిర్మాణం చేపడతామన్నారు. 42 ఎకరాల్లో బేస్ క్యాంపు ఏర్పాటు, తిరుమలకు వచ్చే వాహనాల నియంత్రణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్బన్ డిజైన్ గైడ్లైన్కు అనుగుణంగా నిర్మాణం చేస్తున్నామని, అన్యమత ఉద్యోగస్తులను ఇతర శాఖలకు బదిలీ లేదా వీఆర్ఎస్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు. అనధికార షాపులు, హాకర్లపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. నెయ్యి కల్తీని గుర్తించేలా తిరుమలలో అధునాతన ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్డీడీబీ సహకారంతో 70 లక్షల విలువ చేసే యాత్రలు విరాళం అందించారని, ల్యాబ్లో పనిచేసేందుకు సిబ్బందికి ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. నెయ్యి పరీక్షలపై ప్రస్తుతం ట్రయల్ రన్ సాగుతోందని, ప్రసాదాలకు వినియోగించి ముడి సరుకు సరఫరా చేసేందుకు రైలైన్స్తో ఒప్పందం చేసుకున్నామని అన్నారు. జీడిపప్పు, బాదం పప్పు, శనగపప్పు, కందిపప్పు, ఉద్దిపప్పు తదితర పదార్థాలు రిలయన్స్ సరఫరా చేస్తుందని అన్నారు. టీటీడీ పరిధిలోని 61 ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. తిరుచానూరు అమ్మవారి ఆలయ మాడవీధుల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని, ఆకాశగంగా, పాప వినాశనం తీర్థాలను అభివృద్ధి చేస్తామన్నారు. హిందూ ధార్మిక పరిషత్ కోసం టీటీడీ ఏటా 100 కోట్లు వెచ్చిస్తున్నామని అన్నారు. ధార్మిక పరిషత్తులో లోపాలను గుర్తించామని, ఆడిట్ చేసి అవకతవకలను బయటపెడతామన్నారు. ధార్మిక పరిషత్పై నిపుణుల కమిటీ వేసి సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. యువతలో భక్తిభావం పెంపొందించేలా చర్యలు చేపడుతున్నట్లు ఈ కార్యక్రమంలో చాగంటి పాల్గొంటారని అన్నారు. తిరుమలలో హోటల్స్లో నాణ్యత లేవని, తిరుమలలో పెద్ద హోటల్స్, జనతా క్యాంటీన్లపై ఓ పాలసీ తీసుకొస్తామని తెలిపారు. శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎలా అయితే ఆంధ్రప్రదేశ్కి స్వర్ణాంధ్ర విజన్ 2047 చేయడం జరిగిందో, ఆ విధంగానే తిరుమల విజన్ 2047 చేయడానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి ప్రపోజల్స్ కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ ప్రపోజల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తిరుమల పట్టణం ఏదైతే ఉందో అది ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందాలనేది ముఖ్యమైన ఉద్దేశం. ఎందుకంటే ఇప్పటిదాకా చూస్తే అది ఒక ఎడ్హాక్
డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక కాటేజ్ కట్టాలంటే ఇక్కడ ఖాళీ ఉంది, ఇక్కడ కట్టేద్దాము, లేకపోతే వెనక్కి జరుపుదాం, ముందుకు జరుపుదాం, లేదా రోడ్డు ఏమైనా వేయాలంటే దానికి ఒక ప్రణాళిక లేకుండా, ఒక మాస్టర్ ప్లాన్ లేకుండా, ఎంత విడ్త్ ఉండాలి, ట్రాఫిక్ని బట్టి ఒక రోడ్డు విడ్త్ ఉండాలి, అవన్నీ లేకుండా కొంత హెఫజార్డ్గా జరుగుతుంది చాలా సంవత్సరాల నుంచి అనేది మనం అందరం గ్రహించాల్సిన విషయం. అలాగే 2019లో టుడా మాస్టర్ ప్లాన్లో ఒక జోనల్ డెవలప్మెంట్ ప్లాన్ కింద తిరుమల ఉంది. కాకపోతే ఇది 2017 డేటా సంబంధించిన ప్లాన్, అంటే 2017 ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకుని చేసిన ప్లాను. ఆ ప్లాన్ని గత 5 సంవత్సరాల్లో ఇంప్లిమెంట్ చేయడం జరగలేదు. సో ఇప్పుడు అదే ప్లాన్ని మనము లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని మనం అప్డేట్ చేసుకొని కొత్త ప్లాన్ తయారు చేయడం, జోనల్ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసి విజన్ డాక్యుమెంట్ తయారు చేయడం అనేది మన ఉద్దేశం. 65వ ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా తిరుపతి నగరంలోని బాబు జగజ్జీవన్ రావు భవనంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వికలాంగుల సంఘం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వికలాంగులకు ప్రభుత్వం నుండి సహాయ సహకారాలతో పాటు వారి ఆర్థిక అభివృద్ధి తోడ్పాటుపై సమీక్షించారు. వీరికి ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన ఉపాధ్యక్షులు బత్తిన మధుబాబు వితరణ చేశారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచనలతో, డొక్కా సీతమ్మ స్ఫూర్తితో, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ ఆదేశాలతో, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ సూచనలతో వికలాంగులకు అన్నదానం చేయటం సంతోషంగా ఉందని, వీరికి జనసేన నుండి పూర్తిగా అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈరోజు ప్రపంచ వికలాంగుల దినోత్సవం అంటే డిసెంబర్ 3 స్టార్ట్ అవుతుంది. అందులో భాగంగా చిత్తూరు జిల్లా వికలాంగులందరూ కలిసి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళ సమస్యల మీద మన రెడ్డయ్య గారు దీనికి అధ్యక్ష వహించి అందరినీ ఒక చోట సమావేశపరిచి వీళ్ళ కష్ట నష్టాల గురించి మాట్లాడుతూ మమ్మల్ని ఈ ప్రోగ్రాంకి రమ్మని పిలవడం జరిగింది. మేము పవన్ కళ్యాణ్ అభిమానులుగా ఆరణి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారు చిత్తూరు జిల్లా అధ్యక్షులు వీళ్ళందరితో పాటు మేము నడుస్తూ ఈరోజు వీరికి వచ్చిపోవడం కాదు, వికలాంగులకు అంత అన్నం పెడితే మాకు మంచిదనేసి అంత అన్నం పెట్టాలనే కార్యక్రమం మొదలుపెట్టాము. ప్రతి ఇయర్ మేము ఇక్కడ వచ్చి వీళ్ళకు మా చేతనైన సహాయం చేస్తూ అంత అన్నం పెడతాము. అంటే అన్ని దానంలో కన్నా అన్నదానం మిన్న ఈ టైంలో వాళ్ళకి అంత అన్నం పెట్టడం మాకు నిజంగా ఆనందకరం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి గిరిజనులన్నా వికలాంగులన్నా చాలా ఇష్టంగా ఆయన ముందు స్పందించే వ్యక్తిలో మొదటి వరుసలో ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఇంతకుముందు వికలాంగుల క్రికెట్ ప్రోగ్రాం ఒకటి జరిగింది హైదరాబాద్ గ్రౌండ్లో. దానికి ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఆయన వాళ్ళ ఆడే విధానం చూసి ఆయన పర్సనల్గా 25 లక్షలు డొనేషన్ ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి. అంటే అంత మనసున్న వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు నిజంగా ఆయన మా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ గారు వీళ్ళందరూ వీళ్ళ సమస్యలు ఏమున్నా వీళ్ళని త్వరగా పరిష్కరిస్తారని మేము మా జనసేన మా తరపున వచ్చి మేము కలిసాము. ఇది వ్యక్తిగతంగా ఇది పార్టీ తరపున కాదు, వ్యక్తిగతంగా నాకు ఎవరికైనా సరే కష్టంలో ఉన్న దండం పెట్టడానికి ఇష్టము. దీంతో డొక్కా సీతమ్మ గారి పేరుతో వచ్చి ఇక్కడ అంత ఆనందం అనిపిస్తున్నాము. వీళ్ళందరూ కూడా మానసికంగా వీళ్ళు శారీరకంగా వికలాంగులు కావచ్చు వీళ్ళు, కానీ మానసికంగా చాలా బలవంతులు వీళ్ళు, మాకంటే చాలా బలవంతులు వీళ్ళు. వీళ్ళకి వెనక నిలబడి వీళ్ళకి హెల్ప్ చేస్తే నిజంగా దేశానికి నిజంగా వీళ్ళందరూ కూడా చాలా సహాయపడతారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ సదరన్ జోన్ వన్ డే నేషనల్ ట్యాక్స్ కాన్ఫరెన్స్ ను తిరుపతిలో నిర్వహించారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ ఆధ్వర్యంలో ఏపీటీపీసీఏ, ఏపీటీబీఏ, టీడీటీపీసీఏ, టీపీసీఏ, టీటీపీఏల సహకారంతో సదరన్ జోన్ మీటింగ్ జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ మన్మథరావు, విశిష్ట అతిథిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి బిఎస్ భానుమతి హాజరై ప్రసంగించారు. ఆదివారం ఒకరోజు జరిగిన జాతీయ పన్నుల సదస్సులో పన్నుల రంగానికి చెందిన ప్రముఖ నిపుణులు మరియు ప్రొఫెషనల్స్ వారి సలహాలు, సూచనలు ప్రాక్టీషనర్స్కు తెలియజేశారు. ఈ సదస్సులో జీఎస్టీ మరియు ఆదాయపు పన్నుపై ముఖ్యమైన అంశాలను చర్చించారు.
ఆదివారం ఉదయం 6 గంటలకు తిరుపతి కరకంబాడి రోడ్డు నందలి వినాయక సాగర్ నందు లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస ఆధ్వర్యంలో వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ సహకారంతో ఆస్టర్ నారాయణద్రి హాస్పిటల్ వారు మధుమేహంపై అవగాహన సదస్సు నిర్వహించి ఉచిత రక్త పరీక్షలు సుమారు 200 మందికి 1000 రూపాయల విలువగల టెస్టులు నిర్వహించారు. నారాయణద్రి హాస్పిటల్స్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సాయిరామ్ తేజ్ వాకర్స్ యొక్క సందేహాలను నివృత్తిపరిచారు. తర్వాత లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీనివాస అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ద్వారా వాకర్స్ కు ఉచిత రక్త పరీక్షలు మరియు అవగాహన సదస్సును నిర్వహించడం ఆనందంగా ఉందని మరియు ఆస్టర్ నారాయణద్రి హాస్పిటల్స్ వారి యాజమాన్యాన్ని అభినందించారు. తర్వాత ఆస్టర్ నారాయణద్రి హాస్పిటల్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సాయిరామ్ తేజ్ మాట్లాడుతూ జీవన శైలిలో ప్రతి ఒక్కరూ 2 నెలలకు ఒకసారి మధుమేహ పరీక్షలు చేసుకోవాలని మరియు క్రమం తప్పకుండా నడకను అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్, కార్యదర్శి జగన్నాథం, బాసికర్లు రఘు, శాంతి, వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బాలాజీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస ఆధ్వర్యంలో ఆస్టర్ నారాయణద్రి హాస్పిటల్ వారిచే ఈరోజు మధుమేహ వ్యాధి అవగాహన సదస్సులు జరగడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా మధుమేహము 3 నెలల ముందుగా ఎలా ఉంటుందో తెలుసుకునే విధానం HB1AC టెస్టును ఈరోజు ఇక్కడికి వచ్చిన వాకర్ సభ్యులకు అందరికీ ఉచితంగా చేయడం జరిగింది. తిరుపతిలో ఎన్నడూ లేని విధంగా షుగర్ టెస్ట్లో ఒక 700 రూపాయల విలువ గల ఈ టెస్టును ఉచితంగా ఆస్టర్ నారాయణద్రి వాళ్ళు ఒక అడుగు ముందేసి చేయడం ఎంతో గర్వనీయము. ఇలాంటి నారాయణద్రి హాస్పిటల్స్ వారు ఇంకెన్నెన్నో టెస్టులు వాకర్స్కి మరియు ప్రజలకి చేసి వనరులు పొంది అభివృద్ధి బాటలో రావాలని కోరుకుంటూ, అలాగే ఇక్కడికి వచ్చిన మా వాకర్ సభ్యులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నారాయణద్రి తరపున ఎమర్జెన్సీ ఫిజిషియన్ని మేము ఈ క్యాంపులన్నీ కండక్ట్ చేయడము, అందరి ఆరోగ్య భద్రతను చూసుకోవడం కొరకు, మధుమేహము ప్లస్ ఏమన్నా థైరాయిడ్, కార్డియాక్ కేర్ ఎవ్రీథింగ్ చూసుకోవాలనేసి, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళందరికీ ఉచితంగా సేవలు అందించాలి అనేసి మా హాస్పిటల్ తరపున ఈ క్యాంపులు కండక్ట్ చేయడం జరుగుతుంది. వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక స్టెప్ ముందు వేసి మాకు ఇలాంటి మొత్తం సమకూర్చడము చాలా ఆనందంగా ఉంది. ఇలాంటివి మరెన్నో జరగాలని నేను కోరుకుంటూ సెలవు. ఈరోజు వినాయక సాగర్ వాకర్ అసోసియేషన్ లయన్స్ క్లబ్స్ ఆధ్వర్యంలో నారాయణద్రి హాస్పిటల్ ఆస్ట్రమ్ నారాయణద్రి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈరోజు మధుమేహం, డయాబెటీస్ గురించి, H1B/AC మన టెస్టుల గురించి చాలా విలువైన టెస్టులు, అది 700 రూపాయల పైన అవుతుంది సుమారుగా. అది నారాయణద్రి హాస్పిటల్ చేయడం మనకి చాలా గర్వకారణంగా ఉంది. ఇది ప్రతి వినాయక సాగర్ వాకర్ సభ్యులు అందరూ ఉపయోగించుకోవాలని మనసా వాచ కోరుకుంటూ, ఇది 3 నెలల ముందే మనకి దీని గురించి షుగరు, డయాబెటీస్ గురించి మనకి ముందుగా తెలియజేయడం జరుగుతుంది. దాన్ని బట్టి మనం మందులు వాడచ్చు అనేసి మనకి తెలియజేయడం అయింది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని నారాయణద్రి హాస్పిటల్ వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 5 ఏళ్ల పాటు సాగిన ఆక్రమణల ప్రక్షాళనలో రాజీ పడే ప్రసక్తే లేదని శాసనసభ్యులు సుధీరెడ్డి స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైకాపా నాయకుల ఆక్రమణల ప్రక్షాళన రాజీవ్ నగర్ నుండి శ్రీకారం చుట్టామని వివరించారు. ఇక్కడ 138 ఇండ్లను గుర్తించి తొలగించామన్నారు. పేదవారికి సంబంధించిన పట్టాలు వారికే చెందాలన్నవి తమ లక్ష్యమన్నారు. అలాగే ఏర్పేడు మండలంలోని వికృతమాల పంచాయతీలో 58 ఆక్రమణలు, వైకాపా మండల అధ్యక్షుని ఇల్లు ఏర్పేడు మండల కేంద్రంలో తొలగించామన్నారు. వారి హయాంలో ఆక్రమణలు, అక్రమార్జనలు హద్దు లేకుండా పోయిందన్నారు. రేణిగుంటలో 158 అక్రమ నిర్మాణాలు గుర్తించి తొలగించామన్నారు. రాజీవ్ నగర్ నుండి ఎదురుగా ఆక్స్ఫర్డ్ మధుసూదన్ రెడ్డి లేఅవుట్ అక్రమ రోడ్డు నిర్మిస్తే దానిపై ఆయన మున్సిపల్ అధికారులపై ప్రైవేటు కేసు వేశామన్నారు. చింతామణి పాండునన్ను తన కుటుంబంలోని మహిళలను దారుణంగా దూషించారని, అతని భవనానికి 3 అంతస్తులకు అనుమతి ఉంటే 8 అంతస్తులు నిర్మిస్తున్నారని, అలాగే పలువురు వైకాపా మద్దతుదారులకు అప్పట్లో ఇక్కడ పనిచేసిన కమిషనర్ రమేష్ బాబు సలహాలిచ్చి కోర్టుకు పంపి స్టేలు తెచ్చుకునేలా చేశారని వివరించారు. అలాగే బుజ్జి మేస్త్రి కళ్యాణ మండపం, మరికొన్ని కట్టడాలకు సంబంధించి కూడా కోర్టు స్టేలు పొందారని, తాను ఖచ్చితంగా ఆక్రమణల తొలగింపుకు కట్టుబడి ఉండగా కోర్టు స్టేలు ప్రతిబంధకరంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజీవ్ నగర్ కాలనీ ప్రక్షాళన చేసే కార్యక్రమం చేపట్టాం. రాజీవ్ నగర్ లో దగ్గర 138 ఇల్లు కొట్టినాం. మెయిన్ రోడ్ పైన మొత్తం ఆక్యుపై చేస్తుంటే దాన్ని ఇమీడియట్ గా తొలగించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చి దాని మీద కూర్చొని
ఎట్టన్నా సరే ఆ పేదవాడు భూమి పేదవాడికి అందాలి అనే ఉద్దేశంతో నేను మొదటి అడుగుగా రాజీవ్ నగర్ కాలనీ ప్రక్షాళన చేపట్టి అక్కడ కొట్టడం జరిగింది. అదే వదిలేసుంటే నాకు కోట్ల రూపాయలు వచ్చేదిగా. నేను తీసుకున్నానా? పోనీ అక్కడి నుంచి మొదలైన ప్రక్షాళన 3 నెలల క్రితం ఏర్పేటలో వికృతమాల దాని పంచాయతీలో దగ్గర 58 ఇల్లు కొట్టినాం. 58 ఇల్లులో ఒక్కొక్క ఇంటికి 20 లక్షలు తీసుకున్నా నాకు డబ్బులు వచ్చేడుగా. నేను డబ్బులు తీసుకొని కొట్టిన వదిలేశానా చెప్పండి? తర్వాత రేణుగుంట మండలంలో సూరప కషం ప్రాంతంలో సిబిఐడి కాలనీలో నిన్న రాత్రి 158 హౌసెస్ కొట్టాం. నిన్న రాత్రి 2 గంటల నుంచి 3 గంటల వరకు నేనే మేలుకొని కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి అందరికి కూడా అరేంజ్ చేసి టీ కాఫీలు అరేంజ్ చేసి అన్ని చేసి ఎస్పీతోని అందరితో కోఆర్డినేట్ చేసుకొని దీని వర్త్ ఎంత తెలుసా? వాళ్ళ ఇల్లు కొట్టాం. 13 ఇల్లు ఇమీడియట్ కొట్టి వచ్చిన 2-3 నెలల్లో కొట్టించాం. అన్ని అనాథరైజ్డ్. ఇంకో 2 ఇల్లులు ఉంటే పోయి కోర్టుకు పోయినాడు. ఇక్కడ పోతుంది అంటే ఇది కూడా నేను తప్పు చేసినట్టనా? ఇక టెంపుల్ ఎత్తుకో. టెంపుల్లో వైసీపీ టైంలో 90 లక్షలు ఎప్పుడు దాటలేదు. ఏదో ఒకటి చేయాలని తాపత్రన, ఏదో ఒకటి చేద్దామని. ఇక మీరే నన్ను వెనకలాగేస్తే చేస్తే మీకు కూడా మంచిది కదా, మీకు మంచి పేరే కదా. దయచేసి వెనకలాగదు. చేసినట్టు కూడా మంచి కూడా చూపించండి. ప్రక్షాళన చేసిన కొంచెం రాయండి, చూపించండి. దానివల్ల మీకు మంచిది, మాకు మంచిది, అందరికన్నా మంచిది. ఏంటంటే కాలాస్తికి మంచిది. ఏం పని చేస్తున్నాడు, పలానాడు చేస్తున్నాడో లేదా కాలాస్తికి మంచిది అని చెప్పి తెలియజేసుకుంటూ ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ప్రముఖ సినీ నటుడు మంచు విష్ణు, అరకు ఎంపీ తనుజా రాణిలు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటినగరం మండలంలో ఒకే నంబర్తో 2 వాహనాలను కార్వేటినగరం ఎస్ఐ రాజ్కుమార్ గుర్తించారు. వాటిని అదుపులోకి తీసుకుని సీజ్ చేసి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కు లేఖ రాస్తామని ఎస్ఐ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటినగరం మండలం అమ్మపల్లి క్రాస్ రోడ్డు వద్ద వాహనాలను తనిఖీ చేస్తూ ఉండగా 2 టాటా ఏసీ AP04V5035 నెంబర్ గల గూడ్స్ వాహనాలను గుర్తించి అదుపులోకి తీసుకోగా వాహనాలకు యాజమాని ఈదువారిపల్లికి చెందిన ఏ హేమకుమార్కు చెందినవిగా అతను ఒక వాహన ధృవపత్రాలతో మరో వాహనాన్ని నడిపిస్తూ ప్రభుత్వానికి చెల్లించవలసిన చలానాలను తప్పించుకునేందుకు ఇలాంటి పని చేశాడని, ఒక వాహన నెంబర్తో ఇంకో వాహనాన్ని కూడా నడుపుతున్నాడని, అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వారికి లేఖ రాసి పంపనున్నామని ఎస్ఐ రాజ్కుమార్ తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మీ పాలనలో స్వేచ్ఛకు సంఖ్యలు వేశారు. మా పాలనలో స్వేచ్ఛకు కేర్ ఆఫ్ ఏపీని మార్చారు. కూటమిని కొనియాడిన యాదవ నేతలు. ఇల్లు కూల్చి కుటుంబాన్ని రోడ్డు పాలు చేశారు. ఇందిరమ్మ పాలన నుంచి వ్యవసాయం చేసుకుంటున్నాం. తమ భూమి కోసం పోరాటానికైనా సిద్ధం. బాధితుల ఆవేదన. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 5 ఏళ్ల పాటు సాగిన అక్రమ ఆక్రమణల ప్రక్షాళనలో రాజీ పడే ప్రసక్తే లేదు స్పష్టం చేసిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి. 6 నెలల కాలంలో సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు పటిష్టమైన చర్యలు. సీఎం సూచనలకు అనుగుణంగా సామాన్య భక్తులకు పెద్దపీట. తిరుమల పవిత్రత కాపాడేందుకు పటిష్ట చర్యలు. టీటీడీఓ శ్యామలారావు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.